ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం సర్పంచ్ పెండింగ్ లో బిల్లుల కోసం మరి వేదిక పైన పెద్దలందరికీ వివిధ గ్రామాల నుండి జిల్లాలకెళ్లి వచ్చేసిన తాజా మాజీ సర్పంచులందరికీ పాదాభివందనం తెలియజేస్తూ నా పేరు మేడి అంజయ్య, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల్ మానకొండ నియోజకవర్గం. నేను సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వనప్పుడు కూడా అప్పుడున్న గవర్నమెంట్ లో భిక్షాటన చేయడం జరిగింది. మేమందరం ఉన్న సర్పంచులం అయ్యా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న పాలించేవారు ఏ పార్టీ అయినా సర్పంచులకు ఏ పార్టీ లేదు. దయచేసి మా అందరి భార్య పిల్లల బాధలు మా బాధలు అర్థం చేసుకోవాల్సిందిగా పాత రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని పక్కకు పెడితే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని చెప్పి ఇక్కడున్న సర్పంచులు అందరూ మద్దతు ఇస్తే ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి మేము ఏ పార్టీని విమర్శించాం, మాకు ఏ పార్టీతోటి పని లేదు. సర్పంచులు అంటే ప్రతిపక్షమైన పాలకపక్షమైన గ్రామంలో ఓటేసినా ఓటేయకున్నా ప్రతి ఒక్కరికి సర్పంచ్ న్యాయబద్ధమైన పనుల్లో ఆ గ్రామానికి అభివృద్ధి చేసేందుకు మరి పల్లె ప్రతివనాలైనా డంపింగ్ యార్డ్ అయినా సెక్రేషన్ సెట్టి అయినా మరి నర్సరీ అయినా ప్రతి ఒక్క హరితారమైన గ్రామ పంచాయతీ కార్యాలయమైనా మహిళా సంఘం బిల్డింగులైనా కుల సంఘాల బిల్డింగులైనా గ్రామంలో ట్రాక్టర్ గాని ప్రతి ఒక్క పని చేపట్టింది ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి సర్పంచ్లు చేపట్టారు. ఆ చెల్లించింది మా ప్రభుత్వం ఉందా మీ ప్రభుత్వం ఉందా కాదు. మేము కట్టిన గ్రామ పంచాయతీలు, మేము చేసిన పల్లె ప్రకృతి భూములు, మేము చేసిన నర్సరీ భూములు, మేము చేసిన శ్మశాన వాటిక భూములు, మేము చేసిన క్రీడా మైదానం భూములు, మేము చేసిన డంపింగ్ యార్డ్ భూములు అన్ని ఈ రోజు ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. కాబట్టి అవన్నీ సర్పంచులు కష్టపడితేనే ఈ రోజు అమలు రావడం జరిగింది. ఈ రోజు ఈ ప్రభుత్వం దగ్గర కూడా ఆ భూములన్నీ ప్రభుత్వానికే ఉంటాయి. కాబట్టి మా భార్య పిల్లల మీద మా భూములు కుదబెట్టి డబ్బులు తెచ్చి గ్రామాల అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో మొట్టమొదటి స్థానంలో ఉంచడం. కాబట్టి మేము పెండింగ్ బిల్లులు చెల్లించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సురభి యాదన్న గౌడ్ గారి ఆధ్వర్యంలో జేఏసీ టీం అందరి కలిసి మొక్కని గుడి లేదు, కలువని ప్రజాప్రతినిధి లేడు, ప్రతిపక్షమా పాలకపక్షమా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేనా ఎంపీపా చేపట్టించా కలెక్టరా ఎంపీడీఓనా ఎంపీఓనా మరి ఆర్డీఓనా లాయర్లతో పాటు గవర్నర్ తో పాటు మరి హైకోర్టు కూడా పోవడం జరిగింది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఏ పాలించే ముఖ్యమంత్రి అయినా సర్పంచ్ లాగానే 5 సంవత్సరాలు పాలన ఉంటుంది. తెల్లారి మమ్మల్ని మర్చిపోయినట్టుగా ఎవరినైనా మర్చిపోతారు. కాబట్టి మేము ఏ పార్టీ విమర్శించదలుచుకోలే. ఎందుకంటే నాకు చాలా బాధ ఉంది. చెప్పారు లేకపోతే భిక్షాటన చేసిన ఆ ప్రభుత్వంలో ఉండి కూడా ఎన్నోసార్లు ధర్నాలు రాస్తారోకలు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా ఇప్పటి సర్పంచ్నే. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా మరి మా మంత్రి పొన్నం ప్రభాకరన్న గారు, శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు ప్రతి ఒక్కరు మా బిల్లులు ఇస్తామని మా యాదన్నకు మాట ఇచ్చారు, లెటర్లలో రాసిచ్చారు. మీరు మా బిల్లులు ఇవ్వకపోతే మా కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, జగిత్యాల జిల్లాలో మరి బీర్పూర్ గ్రామంలో ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు సుమారు ఇదే నెలలో. మరి ఇప్పుడే మరి గంగనేర మండలం లక్ష్మీదేవపల్లి గ్రామంలో సర్పంచ్ భర్త 15 లక్షల రూపాయలు కట్టకపోవడం వల్ల నానా ఇబ్బందులు పెడుతూ తెల్లారు లేచి అప్పులోనే నానా రకాల టార్చర్ పెడితే మరి మంది ఆగి హాస్పిటల్లో ఉన్నాడు. కరీంనగర్ జిల్లాలో టీవీలలో పేపర్లో వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే కూడా పరామర్శించుండు. అయ్యా మేము చెప్తున్నాం, మేము మమ్మల్ని చంపాలనుకుంటే మా ఓట్లు మీకు అర్థమనుకుంటే ఒక సర్పంచ్ చచ్చిపోతే ఊళ్ళో ఒకటే ఓటు సర్పంచ్ అనుకుంటారు. కానీ అట్లా అనుకోవద్దని చెప్పి ఈనాటి పాలక పక్షానికి విజ్ఞప్తి చేస్తున్నా, కాళ్ళు మొక్కుతా దండం పెడతా. అయ్యా ఈ రోజు ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వేస్తున్నాం, కష్టపడుతున్నాం. ఎందుకంటే సర్పంచ్ కి ఒక 5 ఓట్లు ఉంటే వాళ్ళ భార్య పిల్లలే. ఆ సర్పంచ్ కి సంబంధించిన ఆ గ్రామాలలో, ఆ రాష్ట్రంలో, ఆ జిల్లాలలో మరి వాళ్ళ చుట్టాలు బంధువులు కూడా ఉంటారు. మా ఓట్లు కూడా ఇయ్యాల మరి మీరు మహిళలకు ఇచ్చే రుణమాఫీలాగా మరి రైతులకు ఇచ్చే రుణమాఫీలాగా సర్పంచ్ల కుటుంబాల బంధువుల ఓట్లు ఉంటాయని చెప్పి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మా ఓట్లతో కూడా ఏం చేయవలసి వస్తుందో ఏందో ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.
డిమాండ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే మేము పనిచేసి భిక్షావలం అయిపోయినాం, పిచ్చోళం అయిపోయినాం, మతి సించం అవుతుంది. మేమేం మాట్లాడుందో తెలుస్తలేదు, మా సర్పంచ్ ఎక్కడుందో తెలుస్తలేదు. అప్పుడున్న భయానికి హోటళ్లలో మరి చెట్ల పక్కన గుట్టల పక్కన